హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. రీసెంట్గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ నిన్న ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఏమని చెప్పడం జరిగిందంటే ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము. దాంట్లో జాబ్ క్యాలెండర్ అంటే మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి, అండ్ టైమింగ్ కూడా లైక్ ఎప్పుడెప్పుడు ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి ఒక టెంటేటివ్ డేట్స్ తోటి టైం కూడా చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు స్ట్రాటజైజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది కదా జాబ్ క్యాలెండర్. దాంట్లో మనం పర్టికులర్గా ఏపీపీఎస్సి రిలీజ్ చేసే నోటిఫికేషన్స్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గురించి మాట్లాడుకుంటే, గ్రూప్ 1 వచ్చేసి ఆగస్ట్ 15న నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు విత్ అరౌండ్ 91 వేకెన్సీస్. అండ్ కొన్ని 91 అనేది నెంబర్ తక్కువే అయినా కూడా డీసెంట్ నెంబరే, బికాజ్ ఇంతకుముందు 75 అరౌండ్ వేకెన్సీస్తో కూడా ఇచ్చారనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే 91 ఈజ్ అ గుడ్ నెంబర్. సో అదొకటి. అండ్ సెప్టెంబర్లో వచ్చేసి మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ గ్రూప్ 2. సో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2 వచ్చేసి అది అరౌండ్ 750 వేకెన్సీస్తో సెప్టెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది. సో లాస్ట్ గ్రూప్ 2లో ఒకవేళ మీరు ఆల్రెడీ అపియర్ అయ్యి ఏదన్నా చిన్న మార్జిన్తో కానీ అట్లా పోయినట్టయితే, సో మీకు అది చాలా బ్యూటిఫుల్ ఛాన్స్ అనమాట, ఇది వండర్ఫుల్ ఛాన్స్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. పెద్ద గ్యాప్ కూడా లేదు లాస్ట్ నోటిఫికేషన్కి దీనికి. సో లాస్ట్ టైం ఏం మిస్టేక్స్ చేశారు అని చెప్పి ఒకసారి ఆలోచించుకొని, ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ స్కోర్ ఎంత, ఏ టాపిక్స్లో మనం మిస్ అయ్యాము అన్నది ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి గో త్రూ అయ్యి, ఆ తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2కి మరి ఇప్పుడు మన ప్లానింగ్ ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇది ఆల్రెడీ గ్రూప్ 2 రాసిన ఆస్పిరెంట్స్కి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఫ్రెష్గా గ్రూప్ 2కి అపియర్ అవ్వాలి అని అనుకుంటున్న ఆస్పిరెంట్స్ అయితే, మీరు ఇంతవరకు గ్రూప్ 2 రాయకపోతే లేదా గ్రూప్ 1 రాయకపోతే, దెన్ హియర్ ఈజ్ ద స్ట్రాటజీ బ్లూ ప్రింట్. అంటే ఎగ్జాక్ట్లీ బ్లూ ప్రింట్ మనం చెప్పలేము ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పి. కానీ కాకపోతే మనం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ పేపర్, అంతకుముందుసారి గ్రూప్ 2 పేపరు, వీటిని అనలైజ్ చేసి పర్టికులర్లీ ఐఎమ్ గివింగ్ యూ ద స్ట్రాటజీ అండ్ సోర్సెస్ ఫర్ ఏపీ హిస్టరీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ హిస్టరీకి సంబంధించి స్ట్రాటజీని అండ్ ఏమేం సోర్సెస్ లైక్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అండ్ మనం ఏపీ హిస్టరీకి ప్రిపేర్ అవ్వాలి అంటే రెఫర్ చేయాల్సినటువంటి బుక్స్ ఏంటి, వీటిని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 రెండిట్లో దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు తెలిసే ఉంటుంది, సిలబస్ చూసే ఉంటారు దట్ ఏపీ హిస్టరీ మనకు వచ్చేది రెండిట్లో ఎక్కడైనా సరే ఏపీ హిస్టరీ వచ్చేది మెయిన్స్లో మాత్రమే, ప్రిలిమ్స్లో రాదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రాదు, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా రాదు. సో ఏపీ హిస్టరీ రెండిట్లో కూడా మెయిన్స్లో మాత్రమే అడుగుతారు. ఓకే, సో దాంట్లో గ్రూప్ 1లో అయితే ఏపీ హిస్టరీ వచ్చేసి ఫస్ట్ అంటే జనరల్ ఎస్సే కాకుండా జిఎస్ పేపర్ 1 ఉంటుంది కదా, అందులో ఏపీ హిస్టరీ ఉంటుంది. అందులో జిఎస్ పేపర్ 1 ఒకసారి మీరు చూసినట్టయితే జిఎస్ పేపర్ 1లో ఉండే సెక్షన్స్ వచ్చేసి, అండ్ ప్రతి ఒక్క జిఎస్ పేపర్ కూడా 150 మార్క్స్కి కదా. సో దాంట్లో జిఎస్ పేపర్ 1లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీ 50 మార్క్స్. సో 3 × 50 150 మార్క్స్ అనమాట. ఆ 3 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏపీ హిస్టరీ, సెకండ్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఫస్ట్ ఇండియన్ యాక్చువల్గా, సెకండ్ ఏపీ, ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ ఏపీ హిస్టరీ, అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ, రెండు కలిపి ఒకటే అనమాట. ఇది ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ పార్ట్. సో ఈ 3 సెక్షన్స్ కలిపి ఈచ్ 50 మార్క్స్ లాగా 150 మార్క్స్కి జిఎస్ పేపర్ 1 ఉంటుంది మెయిన్స్లో. సో అంటే దీంట్లో మన ఏపీ హిస్టరీ వెయిటేజ్ గ్రూప్ 1కి గాను మనం ఏపీ హిస్టరీ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 50 మార్క్స్కి అని చెప్పచ్చు. సో 50 మార్క్స్ ఎట్లా అంటే మొత్తం మనము మీరు గ్రూప్ 1 ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసినట్టయితే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే
క్వశ్చన్ నెంబర్ 1లో ఏ ఆర్ బి ఇట్లా మనం అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేయొచ్చు అనమాట. తర్వాత 2లో కూడా మళ్ళీ ఏ ఆర్ బి అట్లా. సో టోటల్గా మనము ఏపీ హిస్టరీ నుండి 5 క్వశ్చన్స్ని రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. సో 5 క్వశ్చన్లు అంటే టోటల్గా మనకి 10 ఇస్తారు విత్ ఇంటర్నల్ చాయిస్. ఆ 10లో మనము 5ని చూస్ చేసుకొని 5 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ అనమాట. సో గ్రూప్ 1 విషయంలో ఏపీ హిస్టరీ వెయిటేజ్ ఎంత అంటే 50 మార్కులు. టోటల్గా మనం రాయాల్సింది 5 క్వశ్చన్లు. సో ఇప్పుడు ఈ 5 క్వశ్చన్లకి సిలబస్ ఏంటి అని అంటే 5 యూనిట్స్గా మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ కానీ గ్రూప్ 2 కానీ 5 యూనిట్లుగా ఏపీ హిస్టరీని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మెయిన్ హెడ్డింగ్ ఏన్షియంట్ ఆంధ్ర. ఏన్షియంట్ ఆంధ్ర అంటే అర్లీ కల్చర్స్ అప్ టు 10th century AD. 10th century వరకు మన ఆంధ్రాని రూల్ చేసినటువంటి డైనాసిటీస్ అన్నిటి గురించి మనము యూనిట్ 1లో చదువుతాము. ఫస్ట్ బ్రాడ్ సిలబస్ చూద్దాం, ఆ తర్వాత డెప్త్గా వెళ్దాం. యూనిట్ 2 వచ్చేసి మిడివల్ ఆంధ్ర. మిడివల్ ఆంధ్ర అంటే 11th century నుండి 16th century వరకు ఉన్నదాన్ని మిడివల్ ఆంధ్ర అంటాం. ఇది యూనిట్ 2 కింద చదువుతాం. ఓకే. యూనిట్ 3 వచ్చేసి కలోనియల్ ఆంధ్ర అండ్ నేషనలిస్ట్ అవేకనింగ్. అంటే కలోనియల్ రూల్ కింద ఉన్నటువంటి ఆంధ్ర అంటే ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఆంధ్ర ఇవంతా దీని కిందకు వస్తాయి. అంటే 1857 నుంచి మొదలు పెడితే 1947 వరకు జరిగిండేదంతా యూనిట్ 3 కిందకి వస్తుందన్నమాట. సో ఇది 3rd యూనిట్. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసి సరే ఫ్రీడమ్ వచ్చేసింది, నెక్స్ట్ ఆంధ్రాలో ఏం జరిగింది అని అంటే ఆంధ్ర మూమెంట్ మొదలైంది. అంటే ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అనమాట. సో మనం మెడ్రాస్లో భాగంగా ఉన్నాం కదా, అట్లా కాకుండా తెలుగుకి సపరేట్ ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి లాంగ్వేజ్ బేసిస్ మీద మద్రాస్ నుంచి మనం విడిపోయి ఆంధ్ర స్టేట్గా ఫామ్ అవ్వడం జరిగింది. బట్ అప్పుడు మనము తెలంగాణ ఇంక్లూడ్ అవ్వలేదు కదా, ఓన్లీ కోస్తాంధ్ర రాయలసీమ మాత్రమే సపరేట్ అయ్యి మద్రాస్ నుంచి బయటకు వచ్చేసి ఆంధ్ర స్టేట్ అని చెప్పి ఫామ్ అయింది 1953లో. సో ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వడానికి మనం చేసినటువంటి మూమెంట్ లైక్ అందులో ఇన్వాల్వ్ అయిన లీడర్స్ వాటన్నిటి గురించి అప్పుడు ఏం జరిగింది అనేది ఆ హ్యాపెనింగ్స్ అంతా యూనిట్ 4లో వస్తుంది. నెక్స్ట్ 5th యూనిట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోడర్న్ డెవలప్మెంట్స్ 1956 నుంచి 2014 మధ్య. సో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది పైన. ఓకే. 5th యూనిట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ అంటే విశాలాంధ్ర మూమెంట్ అని చెప్పి అంటామన్నమాట. సో ఆ విశాలాంధ్ర మూమెంట్ ఎలా జరిగింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, ఫామ్ అయిన తర్వాత 1956లో ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ అనేది. సో 1956 నవంబర్ 1న ఫామ్ అయింది. ఆ రోజు నుండి 2014 జూన్ 2 మన మళ్ళీ ఏపీ అనేది బైఫర్కేట్ అయిపోయింది కదా, తెలంగాణగా అండ్ ఆంధ్రప్రదేశ్గా. సో అట్లా బైఫర్కేట్ అయ్యే వరకు 1956 నుంచి 2014 మధ్య జరిగినటువంటి హ్యాపెనింగ్స్ అవన్నీ యూనిట్ 5 కిందికి వస్తాయి. సో అన్నీ అవసరం లేదు, ఇంపార్టెంట్ హ్యాపెనింగ్స్ డ్యూరింగ్ ద టైం 1956 to 2014 అనమాట. సో ఇవి 5 యూనిట్లు. కొంచెం అటు ఇటుగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటికి సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఒక్కసారి మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 యూనిట్లు అన్నాం కదా, మనం గ్రూప్ 1కి రాయాల్సింది 5 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 10 మార్క్స్కి. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ 1 నుండి 2 వస్తాయి, 1 రాయాలి. 2 నుంచి 2 1 రాయాలి. అట్లా మనము 5 యూనిట్స్ నుంచి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్యారీ 10 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. సో ఇప్పుడు మనము గ్రూప్ 1 విషయంలో సెలెక్టివ్గా చదవచ్చు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గో త్రూ యూనిట్ 1. ఇప్పుడు మీకు ఒక రఫ్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, యూనిట్ 1లో సిలబస్ చూస్తే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ వస్తాయి. అంటే ఆంధ్రాలో పూర్వ చారిత్రక యుగం అని అంటామన్నమాట. సో పూర్వ చారిత్రక యుగం అంటే చరిత్ర ఇంకా మొదలు అవ్వక ముందర ఆంధ్ర ఎట్లా ఉండింది అనే దాని గురించి. అంటే లైక్ మనకి ఈ స్టోన్ ఏజెస్ అంటాం కదా, రాతి యుగాలు. ఆ రాతి యుగాలు ఆంధ్ర రీజియన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి దొరికాయి, అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఏంటి, అదంతా కూడా మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కిందకి వస్తుంది. అండ్ ఇంకా మెయిన్ టాపిక్స్ ఏముంటాయి ఏన్షియంట్ ఆంధ్ర అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత
చిన్న చిన్న డైనాసిటీస్ కొన్ని వస్తాయి. లైక్ బృహత్పలాయనులు, సాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, వీళ్ళనందరినీ ఏమంటామంటే ట్రాన్సిషన్ పీరియడ్ కింద చూడొచ్చు. అంటే ఒక పెద్ద డైనాసిటీ నుంచి ఇంకో పెద్ద డైనాసిటీకి మారే మధ్య గ్యాప్లో కొన్ని చిన్న చిన్న డైనాసిటీస్ వస్తాయి. లైక్ ఇక్కడ ఒక పెద్ద డైనాసిటీ అంటే శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు పెద్ద డైనాసిటీయే, కొంచెం మోస్ట్ ఫేమస్. పెద్దది అంటే నెంబర్లో ఎక్కువ మంది రాజులు ఉన్నారని కాదు, అట్లా చూస్తే ఇక్ష్వాకులు చిన్నదే, కాకపోతే ఇంపార్టెంట్ అని. సో శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల తర్వాత అంత పెద్ద ఫేమస్ అయిన ఒక డైనాసిటీ ఏది రూల్ చేయడం జరిగింది అని అంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, తూర్పు చాళుక్యులు అని అంటాము. చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు. సో శాతవాహనులు, ఇక్ష్వాకులు తర్వాత తూర్పు చాళుక్యులు వచ్చారు. ఆ మధ్యకాలంలో వచ్చిన చిన్న చిన్న వాటినన్నిటిని ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పి పిలుస్తాము. సో దాంట్లో చిన్న చిన్న రాజ్యాలు వచ్చాయి. సో ఇక్కడ మనం గ్రూప్ 1 విషయంలో సెలెక్టివ్గా చదవచ్చు అని అన్నాం కదా. ఎట్లా చదవచ్చు అని అంటే మనకి క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉన్నది. ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో ఇంతవరకు ఎప్పుడు అడగలేదు, అడగరు కూడా. ఎందుకంటే దానికన్నా ఇంపార్టెంట్ అయిన శాతవాహనులు తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉన్నది శాతవాహనులు టాపిక్ మీద. ఇది ఫస్ట్ డైనాసిటీ కదా, దట్ రూల్డ్ ఆంధ్ర. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక క్వశ్చన్ అయితే 100% ఉంటుంది. అండ్ దీంతో పాటు తూర్పు చాళుక్యుల మీద ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ 2 చాప్టర్స్ మనం పర్ఫెక్ట్గా మీరు ఓన్లీ గ్రూప్ 1కే చదువుతున్నారు అని అంటే మీరు మీ మిగతా చిన్న చిన్న డైనాసిటీస్ ఉన్నాయి కదా, లైక్ ఐ సెడ్ బృహత్పలాయనులు కానీ, సాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, తర్వాత ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ఇట్లాంటి వాటిని స్కిప్ చేసేయచ్చు ఓన్లీ గ్రూప్ 1కి చదువుతున్నట్టయితే. జనరల్గా గ్రూప్ 1కి చదివే ప్రతి ఒక్కరు గ్రూప్ 2 కూడా రాస్తున్నారు కాబట్టి అట్లా అయితే మొత్తం చదవాల్సిందే, ఏది స్కిప్ చేయడానికి లేదు. బికాస్ గ్రూప్ 2లో ప్రతి ఒక్క చిన్న టాపిక్కి కూడా వెయిటేజ్ ఉంది, ప్రతి ఒక్క చిన్న టాపిక్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. సో మీరు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా నేను గ్రూప్ 1కి మాత్రమే చదువుతున్నాను అంటే తప్ప మిగతా వాళ్ళు అందరూ అన్నీ చదవాల్సిందే. లేదు ఓన్లీ గ్రూప్ 1 అయితే ఈ రెండు చదివినా కూడా సరిపోతుంది. ఓకే, సో అట్లా యూనిట్కి అంతే అనమాట. ఇప్పుడు యూనిట్ 2 ఉంది. యూనిట్ 2లో 11th నుంచి 16th సెంచరీ మధ్య ఆంధ్రాని రూల్ చేసిండేది ఎవరు అని అంటే కాకతీయులు వస్తారు, తర్వాత రెడ్డి రాజులు వస్తారు, ఆ తర్వాత విజయనగర, ఆ తర్వాత కుతుబ్ షాహీ. సో విజయనగర, కుతుబ్ షాహీ ఈ 4 డైనాసిటీస్ మిడివల్ ఆంధ్ర కింద చూడొచ్చు. ఆంధ్రాని రూల్ చేసిన డైనాసిటీస్ అనమాట. వీటిల్లో క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉన్నది కాకతీయులు, ఆ తర్వాత విజయనగర. ఈ 2 చదువుకున్నామంటే గ్యారంటీగా ఒక క్వశ్చన్, మనము 2 ఇస్తే ఒకటి రాయాలి కదా, ఈ రెండింటి నుంచి ఒక్కొక్కటి వచ్చినా ఒకటైతే రాయగలం. సో అట్లా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఆన్సర్ చేయగలిగే స్కోప్ ఉన్న చాప్టర్లు అనమాట ఇవి 2. సో ఈ యూనిట్ 2లో మనము ఈ 2 మాత్రమే చదివినా సరిపోతుంది. యూనిట్ 3 వచ్చేసి కలోనియల్ ఆంధ్ర నేషనల్ అవేకెనింగ్ అని అన్నాం కదా. దీంట్లో అట్లా మనం చెప్పలేము బికాస్ ఈ పర్టికులర్ యూనిట్ 3 ఉంది కదా, ఇది గ్రూప్ 2 విషయంలో వచ్చిన, గ్రూప్ 1 విషయంలో వచ్చిన హై వెయిటేజ్ ఉన్నది. అంటే వెయిటేజ్ అయితే ఈక్వలే గ్రూప్ 1లో, బికాజ్ దేంట్లో అయినా 2 క్వశ్చన్లు వస్తాయి, ఒకటే రాయాలి కాబట్టి అన్ని చాప్టర్లతో పోలిస్తే ఇది ఈక్వల్ వెయిటేజే. కాకపోతే సిలబస్ కొంచెం హెవీగా ఉంటుంది అండ్ చదవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి యూనిట్ 3లో మనం రిస్క్ చేయలేము, ప్రతి ఒక్క టాపిక్ చదవాల్సిందే, ఎలా అయినా అడగచ్చు అనమాట. అండ్ పర్టికులర్గా మనకి ఈ గ్రూప్ 1 విషయానికి వస్తే ఇందులో పర్సనాలిటీస్ మీద గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ పర్సనాలిటీస్ 2 రకాలుగా ఉంటారు. ఒకటి వచ్చేసి సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, అంటే సంఘ సంస్కరణ ఉద్యమం ఉంది కదా, దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి అడగచ్చు. లేదా ఫ్రీడమ్ మూమెంట్లో కొంతమంది గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి, లేకపోతే త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి, లేదా సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ చూసుకుంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి. సో ఇట్లా క్వశ్చన్స్ పర్సనాలిటీస్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. కాబట్టి మళ్ళీ దాంట్లో పర్సనాలిటీస్ మనకి లిస్ట్ కూడా సిలబస్లో క్లియర్గా ఇచ్చారు. గ్రూప్ 1 సిలబస్ చూస్తే మీకు
అందులో ఇది గ్రూప్ 2 సిలబస్, బట్ మీరు గ్రూప్ 1 సిలబస్ చూసినట్టయితే దాంట్లో పర్సనాలిటీస్ అన్నీ వాళ్ళు పేర్లు కామాలు పెట్టుకుంటూ నీట్గా వాళ్ళే అన్ని పేర్లు ఇచ్చారు. అందులో ఉన్న ఏ పర్సనాలిటీ మీదైనా వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి ఇట్లా లైక్ వీళ్ళు ఇంపార్టెంట్ వీళ్ళు కాదు అని అనేదానికి లేదనమాట. గ్యారంటీగా ఒక పర్సనాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఈవెన్ మనకి బ్రిటిషర్స్ హూ వర్క్డ్ ఫర్ ఆంధ్ర లైక్ సిపి బ్రౌన్, తర్వాత థామస్ మున్రో, కలిన్ మెకెన్జీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఉన్నారు పర్సనాలిటీస్లో. వీళ్ళ మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. థామస్ మున్రో గారి గురించి క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో పర్సనాలిటీస్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది యూనిట్ 3 నుంచి. అండ్ యూనిట్ 4లో ఈవెంట్స్ దట్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్, లేకపోతే పొట్టి శ్రీరాములు గారి కంట్రిబ్యూషన్ గురించి, తర్వాత ఈ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ ప్లే చేసిన రోల్ ఆంధ్ర ఫార్మేషన్లో, ఆంధ్ర రాష్ట్ర అవతరణలో మనకి పత్రికల యొక్క పాత్ర, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో యూనిట్ 4 అండ్ యూనిట్ 5 కూడా. యూనిట్ 5 వచ్చేసి విశాలాంధ్ర ఉద్యమం గురించి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఫామ్ అయ్యింది అని, జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి, వీటి మీద క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈజీగా ప్రిపేర్ అవ్వగలిగే యూనిట్స్ ఏవి అని అంటే 4 and 5 సిలబస్ తక్కువ, కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేయచ్చు. కానీ పెద్ద యూనిట్స్ వచ్చేసి యూనిట్ 3 తర్వాత యూనిట్ 1 పెద్దది, తర్వాత యూనిట్ 2 పెద్దది, 4 and 5 చిన్నవి. సో మనము గ్రూప్ 1కి మీరు ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ చిన్నవి ఫినిష్ చేయదలుచుకుంటే 4 and 5 చేసేయచ్చు. లేదు ఇంపార్టెంట్ దండిగా ఉన్నదే, నేను ఇప్పుడు టైం ఎక్కువ ఉంది కదా మనకి ఇంకా నోటిఫికేషన్కి, సో నేను నీట్గా నోట్స్ చేసుకుంటాను అంటే ఫస్ట్ యూ గో త్రూ యూనిట్ 1, ఆ తర్వాత యూనిట్ 3కి వెళ్ళండి, ఆ తర్వాత యూనిట్ 2 వెళ్ళండి, తర్వాత 4 and 5 చూడండి. లేదంటే సింపుల్గా ఏ ఆర్డర్ ఉందో ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళిపోండి. అంటే 1 ఫస్ట్ ఏన్షియంట్, తర్వాత మిడివల్, తర్వాత మోడ్రన్, అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్. సో గ్రూప్ 1కి అయితే ఇంతే. ఇంకా దీంట్లో స్ట్రాటజీస్ అంటే మీరే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది, లైక్ ఏ యూనిట్ నుండి ఏ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు అని చెప్పి. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఏ టాపిక్స్ స్కిప్ చేయొచ్చు అనేది ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు యూనిట్ 1లో ఇవన్నీ వదిలేయచ్చు, ఓన్లీ శాతవాహనాస్, వేంగి చాళుక్యులు చూసుకుంటే సరిపోతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా అంత కాదు అని అంటే ఇక్ష్వాకులు కూడా చూసుకుంటే ఓకే, లేదంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఇక్కడ చదివేటప్పుడు మనకి మెయిన్స్లో క్వశ్చన్లు ఎట్లా అడుగుతున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళు శాతవాహనులు అన్నారనుకోండి, మనకి స్పెసిఫిక్గా సిలబస్లోనే ఏమని ఇచ్చారు, ఇక్కడ ఉంది చూడండి ఈ పాయింట్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఈ పర్టికులర్ ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క డైనాసిటీకి అప్లికబుల్. అంటే శాతవాహనుల కాలం నాటి సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పరిస్థితి ఏంటి. సో వాళ్ళ దాంట్లో ఏదో ఒక యాంగిల్ని అడగచ్చు. శాతవాహనుల నాటి సొసైటీ ఎకానమీ గురించి అడగచ్చు, వాళ్ళ రిలీజియస్ కండిషన్స్ అడగచ్చు, లేదా లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద అయినా క్వశ్చన్స్ రావచ్చు. అండ్ కొన్ని స్పెసిఫిక్గా అంటే ఎక్స్ప్లిసిట్గా బయటికి మనకి సిలబస్లో ఉండకపోవచ్చు, కానీ క్వశ్చన్గా రాదగ్గ పాయింట్లు ఏమున్నాయి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్ 1లో బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్రాలో బుద్ధిజము మరియు జైనిజము, వాటి పుట్టుక, వాటి వ్యాప్తి, వాటి గురించి. సో ఎట్లా అడగచ్చు దీని మీద అంటే ఆంధ్రాలో బుద్ధిజము జైనిజం ఎట్లా ఉండింది, ఎట్లా డెవలప్ అయ్యింది, దానికి పోషకులు ఎవరు, ఇట్లా క్వశ్చన్ మనకి మెయిన్స్లో అయినా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది మనకి సిలబస్లో ఎక్కడా చెప్పి లేదు, కానీ ఈ టైంలో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మనము సిలబస్లో స్పెసిఫిక్గా లేకపోయినా ఈ యాంగిల్లో మనం చదవాలన్నమాట. ఓకేనా? సో ఇది గ్రూప్ 1. ఇంకా గ్రూప్ 2 విషయానికి వస్తే గ్రూప్ 2 ఏపీ హిస్టరీ. గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ మనకి ఎక్కడొస్తుంది, మెయిన్స్లో పేపర్ 1లో వస్తుంది. పేపర్ 1 వచ్చేసి టోటల్గా 150 మార్క్స్కి. దాంట్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
సాంఘిక సాంస్కృతిక చరిత్ర అని చెప్పి ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసి ఇండియన్ పాలిటీ కదా. సో ఇది దాంట్లో టోటల్ 150 మార్క్స్ అయితే ఈ పేపరు. దాంట్లో సెక్షన్ ఏ అంటే ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర 75 మార్కులు, ఇండియన్ పాలిటీ సెక్షన్ బి కదా, ఇది 75 మార్క్స్. టోటల్గా 150 మార్క్స్కి ఈ పేపర్ 1 అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో సో 150 మార్క్స్ అంటున్నాము, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దాంట్లో 75 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఏపీ హిస్టరీ, 75 విల్ బీ ఫ్రమ్ ఇండియన్ పాలిటీ అనమాట. సో ఈ 75 క్వశ్చన్లు ఎట్లా అడుగుతారు అంటే, మొత్తం ఇందాక మనం చెప్పుకున్నట్టు 5 యూనిట్లు ఉంటాయి. సిలబస్ ఏమో ఈ 5 యూనిట్లో ఉండేది ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతోంది. కాకపోతే మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏపీపీఎస్సి క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ మారింది, క్వశ్చన్లు అడిగే పద్ధతి మారిపోయింది. సో క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు ఎట్లా ఉండేవి అని అంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2 రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫ్యాక్చువల్గా ఉండేవన్నమాట. ఫ్యాక్చువల్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చేవి. అంటే డేట్లు లేకపోతే పేర్లు, ఇట్లా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే ఫ్యాక్ట్స్ని టెస్ట్ చేసే విధంగా ఉండేవి. జస్ట్ డైనాసిటీసు, డేట్స్ ఇట్లా టెస్ట్ చేసేవిగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఇట్లా లేదు. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇప్పుడు అడగడం లేదు. మరి ఏం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అంటే, మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే క్రోనాలజీ అంటే కాలానుక్రమంగా ఒక పద్ధతిలో అమర్చండి అంటారు కదా, లైక్ ఒక ఆర్డర్లో. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి గ్రూప్ 2లో రెడ్డి రాజులు అనే ఒక టాపిక్ ఉంది కదా. ఈ రెడ్డి రాజులు అనే టాపిక్లో క్వశ్చన్ ఎట్లా అడిగారు అని అంటే, కుమారగిరి రెడ్డి, అనవేమారెడ్డి, అనవోతారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, వీళ్ళు నలుగురు ఈ రెడ్డి రాజులు అనే డైనాసిటీకి సంబంధించినటువంటి కింగ్స్. అయితే ఈ నలుగురిని క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని, అంటే వాళ్ళ రూలింగ్ని బట్టి వాళ్ళు ఎవరు ఫస్ట్ వచ్చారు అనే దాని ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దాంట్లో ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేసి అనవోతారెడ్డి రూల్ చేశాడు, ఆ తర్వాత అనవేమారెడ్డి వస్తాడు, ఆ తర్వాత కుమారగిరి రెడ్డి, ఆ తర్వాత పెదకోమటి వేమారెడ్డి. సో ఇది ఆర్డర్ 3, 2, 1, 4 ఇస్తే ఆన్సర్ అవుతుందన్నమాట. సో అట్లా అంటే ఇప్పుడు మనము రెడ్డి రాజుల్లో ఏదో ఒకరి గురించో ఒక పర్టికులర్ దీని గురించో తెలిస్తే సరిపోదు. మనము ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ అనేది మనకి తెలియాలన్నమాట. అంటే కాన్సెప్చువల్ క్లారిటీని టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్లు అనేవి ఉంటున్నాయి. ఏదో పైన లేకపోతే ఇంకొక పెద్ద మిస్టేక్ జనరల్గా ఆస్పిరెంట్స్ చేసేది ఏంటి అని అంటే, బిగ్ బ్యాంక్ టైప్లో తర్వాత లేదంటే ఏవో కొన్ని ఇన్స్టిట్యూట్ల యొక్క టెస్ట్ సిరీస్లు ఇట్లాంటివి తీసుకొని ఆ క్వశ్చన్స్ని బైహార్ట్ చేయడం. సో క్వశ్చన్స్ని బైహార్ట్ చేస్తే ఏం రాదు. ఆ క్వశ్చన్ని బైహార్ట్ చేస్తే మీకు ఆ క్వశ్చన్ వరకే తెలుస్తుంది ఆన్సర్. దాంట్లో కొంచెం నెక్స్ట్ ఇంకొక యాంగిల్లో ఏదన్నా మార్చి క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చెయ్యలేదు. సో ఎప్పుడు మీరు క్వశ్చన్స్ని బట్టి పట్టద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే కాన్సెప్ట్ని బైహార్ట్ చేయాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి. మీకు ఏపీ హిస్టరీలో ఎంత క్లారిటీ ఉంటే సబ్జెక్ట్ మీద అంత కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మిస్టేక్స్ పోతాయి. ఎట్లా ట్రాప్ లాగా ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజరాజ నరేంద్రుడు అని ఒక రాజు ఉన్నాడు. రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఉన్నాడు. ఈయన చాలా ఫేమస్ అన్నమాట. అయితే ఈ రాజరాజ నరేంద్రుడు బిక్కవోలు అనే ఊర్లో, ఏపీలో బిక్కవోలు అని ఉంది. ఈ బిక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ జనరల్గా మనం ట్రాప్లో ఎక్కడ పడతాము అని అంటే, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే ఈ రాజరాజ నరేంద్రుడు అని అంటున్నాము, బిక్కవోలులో రాజరాజ ఆలయం అని అంటున్నాం. సో ఆయన పేరులో ఉంది, ఆ ఆలయం పేరు కూడా అలాగే ఉంది. కాబట్టి మేబీ ఈయననే కట్టుండొచ్చు అని చెప్పి ఒకవేళ సగం తెలిస్తే పెట్టేస్తాం కదా.
కానీ అది రాంగ్ ఆన్సర్. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి గుణగ విజయాదిత్యుడు అనే రాజు కట్టించడం జరిగింది. ఆయన కట్టించిన ఆలయం పేరు రాజరాజేశ్వర ఆలయం. ఈయన తర్వాత వస్తాడు రాజరాజ నరేంద్రుడు. ఆయనకి దీనికి ఏం సంబంధం లేదు. ఇది కట్టించిండేది గుణగ విజయాదిత్యుడు అనే రాజు అనమాట. సో కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి. ప్రతి ఒక్క రాజు మనం రాజు అనే కాదు, ఏ పాయింట్ చదువుతున్నా దీంట్లో మనం చదివేటప్పుడే దీని మీద క్వశ్చన్ వస్తే ఇట్లా అడుగుతారేమో, దీని మీద ఇట్లా రావచ్చేమో అని మిమ్మల్ని మీరే అనుకోండి. మీకు మీరే ఒక టెస్ట్ లాగా పెట్టేసుకోండి. సో అప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. లేకపోతే గ్యారంటీగా ఏమవుతుంది అంటే మీరు ఫైనల్గా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కూర్చుంటే క్వశ్చన్ పేపర్ మీ కళ్ళ ముందు ఉంటుంది. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ మీకు తెలిసిన పదమే అయి ఉంటుంది. కాకపోతే తెలిసి మీరు తప్పులే పెడతారు, కన్ఫ్యూజ్ అవుతారు. అన్నీ తెలిసినట్టే ఉంటుంది కానీ 100% ష్యూర్ ఇది అని చెప్పి ఆన్సర్ చేయలేరు. 3 స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ ఉండే మినిమం 2 స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్సే అడుగుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ అడుగుతున్నవి తగ్గిపోయింది. నెంబర్ అయితే బాగా తగ్గిపోయింది గ్రూప్ 2లో. సో మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్సే అడుగుతున్నారు. దాంట్లో మీకేవో ఒకటో లేదంటే రెండో షూర్గా తెలిసి ఉంటుంది, ఇంకొక దాని దగ్గర డౌట్ ఉంటుంది. ఆప్షన్స్లో ఆ కాంబినేషన్స్ ఉంటాయి. సో మీరు ఆన్సర్ పెట్టడానికి భయపడతారు బికాజ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. ఇందుకనే స్కోర్ తగ్గుతోంది ఏపీ హిస్టరీలో. కానీ మీరు కాన్సెప్చువల్ క్లారిటీ కనుక ఉంటే ఏపీ హిస్టరీ మీరు ఒకసారి అదే క్వశ్చన్ పేపరు ఆ పర్టికులర్ ఇప్పుడు మీరు ఏదైతే తప్పుపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ రెడ్డి రాజుల్లో ఈ క్రోనాలజీ తప్పుపోయిందనుకోండి, ఒకసారి రెడ్డి రాజుల టాపిక్ తీసి ఆ బుక్ను చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి మొత్తం చదివామనుకోండి, అప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ పేపర్ తీసి చూస్తే ఇంత సింపుల్ క్వశ్చనా అడిగింది అని అనిపిస్తుంది అనమాట. సో క్లారిటీ అనేది కావాలి మనకి ఏపీ హిస్టరీలో. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ లెసన్ మనం బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి, చెప్పేటప్పుడే బాగా రీకాల్ చేసుకోవాలి, ఎక్కువ గుర్తు తెచ్చుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి. వీలైతే ఇంకెవరికన్నా ఒకరిద్దరికి చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఏపీ హిస్టరీ క్లాస్ విన్నారు. ఏపీ హిస్టరీ క్లాస్లో ఈరోజు శాతవాహనాస్ అనే టాపిక్ జరిగింది. దాంట్లో ఒక 2 రాజుల గురించి చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఏపీ హిస్టరీ క్లాస్లో హాలుడి గురించి, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పుకున్నాం. సో 2 రాజులు కదా, ఈ 2 రాజుల గురించి మీరు ఏమేమి విన్నారో, ఏమేమి చదివారో ఆ టాపిక్స్ అంతా నైట్ పడుకునే ముందు మీ ఫ్రెండో, మీ రిలేటివ్, మీ సిస్టరో, బ్రదరో ఎవరో ఒకరి ఇంట్లో ఉన్న ఒకరికి, మీ మదర్కో, ఫాదర్కో, ఎవరికో ఒకరికి ఆ కాన్సెప్ట్ని మొత్తం చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అది ఎప్పటికీ మైండ్లో ఉండిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఇట్ టేక్స్ ఒక 15 to 20 minutes, అంతకన్నా ఎక్కువ పట్టదు. చెప్పేటప్పుడు మీరు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతున్నారా, మీ క్లారిటీ లేదని అర్థం. సో మీరు మళ్ళీ చదవాలి అని మీకే ఒక లిట్మస్ టెస్ట్ లాగా అనమాట ఇది. ఓకేనా? సో మళ్ళీ చదవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారన్నా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగట్లేదు, క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత ఆ కాలం నాటి కల్చరల్ రిలేటెడ్ క్వశ్చన్స్, కల్చరల్ చేంజెస్ ఏమైనా వచ్చాయా అట్లాంటివి, తర్వాత ఎక్కువగా లిటరేచర్ రిలేటెడ్ అంటే బుక్కులు, ఎవరు ఏం బుక్కులు రాశారు, ఎక్కువగా ఇట్లాంటివి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతారు. సెట్ ఏ సెట్ బి అని చెప్పి అడుగుతారు కదా. సో ఇక్కడ పోయెట్స్ వాళ్ళు రాసిన బుక్స్ మ్యాచింగ్ అడుగుతారు అనమాట. ఈ మ్యాచింగ్లో మనకి అట్లీస్ట్ కనీసము 2 to 3 అన్నా తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ పెట్టేసేలాగే ఉంటాయి. మరీ అంత పెద్ద ట్విస్ట్లు ఏమి ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నది వచ్చేసి ఈ పర్సనాలిటీస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఇందాక మనం గ్రూప్ 1లో కూడా చెప్పుకున్నాం, గ్రూప్ 1 అప్పుడు కూడా చెప్పుకున్నాం కదా. సో పర్సనాలిటీస్ మళ్ళీ అగైన్ వీళ్ళు రీఫార్మ్ మూమెంట్స్లో ఉన్నవాళ్ళు, ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నవాళ్ళు, ఈ రెండిట్లో ఉన్న పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ తర్వాత ఇంకా ఇది మోడర్న్ ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే లీడర్లు, ఇంపార్టెంట్ లీడర్లు, అదే ఇందాక చెప్పుకున్న పర్సనాలిటీస్, తర్వాత వాళ్ళు పనిచేసినటువంటి ప్రెస్ అంటే న్యూస్ పేపర్లు ఏంటి, వేటికి ఎడిటర్లు, వేటికి ఎవరు ఫౌండర్లు, తర్వాత మూమెంట్స్, ఏ మూమెంట్లో ఏ లీడర్ కీ రోల్ ప్లే చేయడం జరిగింది, ఎవరు ఫస్ట్ అరెస్ట్ అయ్యారు, ఎవరు ఎక్కడ స్పీచ్లు ఇచ్చారు, ఆ స్పీచ్ని ఇంగ్లీష్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిండేది ఎవరు,
తర్వాత కొన్ని ప్యాంప్లెట్స్, తర్వాత ఈ మూమెంట్స్ని లీడ్ చేసింది ఎవరు, ఇష్యూ చేసింది ఎవరు, ఇట్లాంటివన్నీ కూడా మనకి అది ఫ్రీడమ్ మూమెంట్ అవ్వచ్చు, రీఫార్మ్ మూమెంట్స్ అవ్వచ్చు, తర్వాత ఆంధ్ర స్టేట్ మూమెంట్ అవ్వచ్చు, తర్వాత విశాలాంధ్ర మూమెంట్ అవ్వచ్చు. ఈ 4 మూమెంట్లలో కూడా పర్సనాలిటీస్ రిలేటెడ్గా ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు. అండ్ నెక్స్ట్ హిస్టరీకి ఈ అంటే లైక్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ వీటిల్లో కూడా మళ్ళీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఇవి కాకుండా మనకి ఇంకా పోయట్రీ, నేషనలిస్ట్ పోయట్రీ మీద, తర్వాత ఈ ఆంధ్ర మహాసభలు అని చెప్పుకున్నాం మనం. ఆంధ్ర మహాసభలు అనేవి కీ రోల్ ప్లే చేశాయి అని ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్లో. సో ఇవి వెన్యూస్ ఎక్కడెక్కడ జరిగాయి, ఎన్నో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది, దాని లీడర్ ఎవరు, అక్కడ తీసుకున్న ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ అంటే డెసిషన్స్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో జస్ట్ ఏదో బట్టేసి కొన్ని క్వశ్చన్లు నేర్చుకొని బైహార్ట్ చేసేసి వెళ్ళిపోతే రాయొచ్చు అనేలాగా అయితే లేదు సిలబస్, ఓకేనా. అండ్ ఇంకా ఇప్పుడు వెయిటేజ్ చూస్తే ఈ వెయిటేజ్ అనేది ఫిక్స్డ్గా లేదనమాట. అంటే ఏ యూనిట్ నుండి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనేది అయితే ఫిక్స్డ్గా లేదు, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. కాకపోతే మనము రఫ్గా ఎంత అనుకోవచ్చు అంటే యూనిట్ 1 నుంచి 20-25% క్వశ్చన్స్ యూనిట్ 1 నుండే వస్తున్నాయి. అంటే ఏన్షియంట్ ఆంధ్ర, ప్రాచీన ఆంధ్ర చరిత్ర నుంచి 20-25% క్వశ్చన్లు వస్తాయి అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్. 20-25% క్వశ్చన్స్ అంటే కాల్ భాగం ఏన్షియంట్ ఆంధ్ర నుంచే వస్తాయి. యూనిట్ 2 నుంచి ఒక 18-20% క్వశ్చన్స్ మిడివల్ ఆంధ్ర నుంచి వస్తాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగరం అది. సో దీంట్లో 18-20%. యూనిట్ 3 ఉంది కదా, ఈ యూనిట్ 3కి కొంచెం వెయిటేజ్ ఎక్కువ, 25-30%. ఇది మోడ్రన్ ఆంధ్ర. యూనిట్ 4 వచ్చేసి 15% వెయిటేజ్ దాకా ఉంది. అండ్ యూనిట్ 5కి కూడా 15% దాకా వెయిటేజ్ ఉందన్నమాట. సో ఇది ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్. ఇది 1956 నుంచి 2014 మధ్య జరిగిన ఈవెంట్స్. ఈ 5 యూనిట్లకు కలిపితే వెయిటేజ్ ఇట్లా డివైడ్ చేయొచ్చు, 25%, 20%. యూనిట్ 3కి 25-30%. ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ మూమెంట్, పర్సనాలిటీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. యూనిట్ 4 15%, యూనిట్ 5 15%. సో టోటల్గా 75 క్వశ్చన్స్ని మనము ఇట్లా డివైడ్ చేసి చదవచ్చు. సో దీన్ని బట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు అని చెప్పి చూసుకోవచ్చు. కాకపోతే మనం ఇది ఇట్లే ఉంటుంది అని కూడా చెప్పలేము. మనకి గ్రూప్ 1లో అయితే ఫిక్స్డ్, ఖచ్చితంగా 5 యూనిట్ల నుంచి 10 క్వశ్చన్లు ఇస్తారు. అంటే లైక్ ఇంటర్నల్ చాయిస్తో మనం 5 క్వశ్చన్లు రాయాలి, అదైతే ఫిక్స్డ్. కానీ గ్రూప్ 2లో అట్లా ఫిక్స్డ్గా లేదు. ఇది మనము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బట్టి అనుకుంటున్నది, చెప్తున్నది. సో కాబట్టి మనం ఫస్ట్ యూనిట్ 3 అనేది ఇంపార్టెంట్. 3 తర్వాత 1 తర్వాత 2, ఆ తర్వాత 4 and 5 ఈక్వల్గా చదవాలన్నమాట. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫిక్స్డ్ అయితే కాదు, ఇది వేరీ అవుతూ ఉంటుంది. కానీ దాదాపు రఫ్గా ఇంతే ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఇందాక మనం చెప్పినట్లు క్రోనాలజీ టైపు, తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి అని అంటాం కదా, సో మ్యాచింగ్ టైపు, తర్వాత అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, తర్వాత కాన్సెప్ట్ రిలేటెడ్గా అంటే ఏదైనా కాన్సెప్ట్ని టెస్ట్ చేసేలాగా, కాన్సెప్చువల్ క్లారిటీ టెస్ట్ చేసేలాగా ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ ఇంకోటి కల్చర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, అంటే లిటరేచరు, ఆర్ట్, ఆర్కిటెక్చరు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. సో కాబట్టి మనం చదివేటప్పుడు ఆ దృష్టితోనే మీరు ప్రతి ఒక్క లైన్ని కూడా ఇది క్వశ్చన్గా ఎట్లా అడగచ్చు అనే దృష్టితోనే చదవండి. అండ్ ఇది స్ట్రాటజీ వెన్ ఇట్ కమ్స్ టు సోర్సెస్. అంటే మనం ఏమేం బుక్స్ని రెఫర్ చేయాలి అని అంటే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఆంధ్ర హిస్టరీకి, ఏపీ హిస్టరీకి
తెలుగు మీడియంలో మీరు ప్రిపేర్ కనుక అవుతున్నట్టయితే దెన్ బెస్ట్ సోర్స్ వచ్చేసి బిఎస్ఎల్ హనుమంతరావు గారు. అండ్ లేదు అంటే జోగినాయుడు సార్ బుక్. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే జోగినాయుడు సార్ బుక్ ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి సిలబస్ ప్రకారం తయారు చేసినటువంటి నోట్స్ ఇది జోగినాయుడు సార్ది. వెరస్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ వచ్చేసి ఆంధ్ర చరిత్ర అని చెప్పి ఆయన జనరల్గా రాశారు. ఇది ఒక అకాడమిక్ బుక్ లాంటిదన్నమాట. అదొకటి. అండ్ ఇంకోటి అంటే ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్ తోటి ఉండదు, బట్ సిలబస్ అయితే అదే. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే దీంట్లో పొలిటికల్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ సోషియో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఉన్నాయి ఇవి కూడా, కానీ అంత ఫుల్ లెంత్లో కవర్ చేయలేదు ఒకటి. ఇంకొకటి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో మనకి యూనిట్ 1 and 2 రిలేటెడ్ మనకి సిలబస్లో యూనిట్ 1 and 2 ఉంది కదా, ఇవి మాత్రమే ఫుల్ లెంత్లో హనుమంతరావు గారి బుక్లో ఉన్నాయి. యూనిట్ 3 రాస్తున్న టైంలో ఆయన చనిపోవడం జరిగింది. సో 3, 4 and 5 మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో దొరకదు. యూనిట్ 3 కూడా కొంతవరకు ఉంది అంతే, 4 and 5 అయితే అసలు లేవు. సో మనకి తెలుగు మీడియం వాళ్ళకున్న బెస్ట్ సోర్స్ అంటే జోగినాయుడు సార్ బుక్. దాంతోపాటు 1 and 2 వరకు మీరు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కూడా చదివితే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. కాకపోతే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కొంచెం గ్రాంధికంలో ఉంటుంది, తెలుగు కొంచెం అర్థం చేసుకోవడం డిఫికల్ట్ అనమాట. అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియంలో గ్రూప్ 1కి అయితే పిఆర్ రావు గారి బుక్, పి రఘునాథరావు గారి బుక్ ఉంది. గ్రూప్ 2కి అయితే ఇంగ్లీష్ మీడియంలో ఏ ఒక్క బుక్ లేదు. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా సరే గ్రూప్ 2 వాళ్ళు ఏపీ హిస్టరీ కోసం దే నీడ్ టు గో త్రూ జోగినాయుడు సార్ బుక్ ఓన్లీ. మీకున్న ఒకే ఒక్క సోర్సు జోగినాయుడు సార్ బుక్కే, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి ఏ సోర్సు లేదు. బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కూడా చదివితే బెటర్, కాకపోతే తెలుగు కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ కొంచెం టైం టేకింగ్ కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఆ బుక్. కొన్ని కొత్త పాయింట్స్ దొరుకుతాయి మనకి జోగినాయుడు సార్ బుక్లో లేనివి. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే చాలామంది జోగినాయుడు సార్ బుక్లో మిస్టేక్స్ ఉన్నాయి అని అంటారు, కానీ బుక్ అన్నాక ఒకటో రెండో మిస్టేక్స్, యూనిట్కి ఒకటో రెండో ఉన్నా తప్పులేదు, అంత బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటో రెండో మిస్టేక్స్ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఆ మిస్టేక్స్ వల్ల ఏ ఎగ్జామ్లోనూ నష్టపోయిండేదైతే లేదు. ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే అది ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెంపుల్ ఇందాక అడిగినట్టు అది గుణగ విజయాదిత్యుడా రాజరాజ నరేంద్రుడా అని ఒక బుక్లో ఒకలాగా ఉందనుకోండి. అట్లాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అట్లా అంబిగ్విటీ ఉన్న క్వశ్చన్స్ ఏపీపీఎస్సీ అడిగిన చరిత్ర లేదు. షూర్గా ఒకటి కరెక్ట్ అని అనుకుంటేనే వాళ్ళు క్వశ్చన్లుగా అడిగారు, అంతేగాని ఒక బుక్లో ఒకలాగా ఉన్న క్వశ్చన్లను అయితే ఇప్పటి వరకు అడగలేదు. సో అట్లా అనవసరమైన విషయాల కోసం మీరు టైం వేస్ట్ చేసుకొని ఆ బుక్ బాగుందా ఈ బుక్ బాగుందా అని బుక్కులను సెలెక్ట్ చేసుకోవడంలోనే నెలలు పోగొట్టుకోకుండా ఏదో ఒక బుక్కునే రెఫర్ చేయండి. 100 బుక్కులు ఒకసారి చదివే కన్నా ఒక బుక్కునే 100 సార్లు చదవండి. ఓకే, గ్రూప్ 2 గోల్డెన్ ఆపర్చునిటీ ఇది ఇప్పుడు రాబోతున్నది. 750 వేకెన్సీస్ అంటే మాటలు కాదు. సో మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే డిప్యూటీ తహసీల్దార్లు లేవు, బట్ ఇంక్లూడ్ అవుతాయి అని అంటున్నారు, ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేస్తారు సెప్టెంబర్లో అని అంటున్నారు. సో అస్సలు మిస్ అవ్వద్దండి, మంచి పోస్టులు ఉన్నాయి దీంట్లో, గెజిటెడ్ పోస్టులు. సో మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా గ్రూప్ 2 తెచ్చుకోవాలి అనే ఎయిమ్ పెట్టుకోండి. ఇవాల్టి నుంచే స్ట్రాటజీస్ వేసుకోండి. లైక్ ఏపీ హిస్టరీ లాగానే మీరు మిగతా సబ్జెక్ట్స్కి కూడా ఇండియన్ పాలిటీ కానీ ఎకానమీ తర్వాత ఎస్ఎన్టీ కూడా ఉన్నాయి కదా మనకి మెయిన్స్లో సిలబస్లో. సో కాబట్టి వాటికి కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చూడండి, సిలబస్ చూడండి. అండ్ మనకి ఇక్కడ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఏంటంటే క్లాసెస్ తీసుకుంటాము, దాంతోపాటు మీకు రన్నింగ్ నోట్స్ లాగా ఇప్పుడు మీ క్లాస్లో ఏదైతే నోట్స్ చెప్తుంటామో ఆ పీడిఎఫ్ పెడతాము యూనిట్ అయిపోయిన తర్వాత. అండ్ అది కాకుండా స్పెసిఫిక్గా నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క నోట్స్ చూసుకున్నా సరిపోతుంది. బట్ ఇన్ అడిషన్ టు దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇందాక మీకు చెప్పినటువంటి సోర్సెస్ని కూడా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ నోటిఫికేషన్స్. గ్రూప్ 1 గ్రూప్ 2నే కాకుండా ఇంకా ఏపీపీఎస్సీ ఇంకా మంచి నోటిఫికేషన్స్ని కూడా రిలీజ్ చేయబోతోంది. జేఎల్, డిఎల్, ఈవో గ్రేడ్ 3, ఈవో గ్రేడ్ 1 కూడా వస్తుంది అని అంటున్నారు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి, ప్రిపరేషన్ మోడ్లోనే ఉండండి.
అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్ చేయండి, బుక్ చదవండి, రీకాల్ చేసుకోండి. ఎక్కువగా టెస్ట్ సిరీస్లో ఏదన్నా ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్టీఎస్ క్లాసెస్ ఉంది, మన టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యారనుకోండి, ఆ టెస్ట్ రాసేసిన తర్వాత మిమ్మల్ని మీరే అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ తప్పు పోతే ఇది నాకు తెలిసి కూడా నేను తప్పు పెట్టానా, లేకపోతే అసలు నాకు తెలియదా, తెలియకపోతే నేను ఎందుకు మిస్ అయ్యాను, ఒకవేళ తెలిసి కూడా తప్పు పెడితే నేను రీకాల్ చేసుకోలేకపోయానా ఎందుకు, అట్లా మీ దాన్ని మీకన్నా బెటర్గా ఎవరు అనలైజ్ చేయలేరు. ఏ మెంటార్ కూడా మిమ్మల్ని అనలైజ్ చేయలేరు మీకన్నా బెటర్గా. సో బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు ట్రూగా ఉండండి. ఏదో బ్లఫ్ చేసేసుకొని నాకు ఎందుకని తక్కువ వచ్చాయి, ఈసారి వస్తాయిలే అట్లా అనుకోవద్దు. తక్కువ వస్తే ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఎందుకు తగ్గాయి, నెక్స్ట్ నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. బై.